భారతీయ జనతా పార్టీ Right. దేశంలో ఎవరు కూడా రైతులను మోసం చేసుకుంటూనే బ్రతికి రైట్ మిగిలిన ప్యానల్ మెంబర్స్ మాటలు వినాల్సినటువంటి అవినాష్ గారు. రైట్ యా సార్ అవినాష్ గారు. యా చెప్పండి ఇప్పుడు అవినాష్ గారు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో అందరు దోపిడిదారులు ఒక్క బీజేపీ పార్టీ తప్ప, Yes. బీజేపీలో నాయకులు తప్ప Yes. మొత్తం మళ్ళా గుర్తు చెప్తా ఉన్నాం. ఛాతీ విరుచుకొని చెప్తా ఉన్నాం. ఛాతీ విరుచుకొని చెప్తా ఉన్నాం. మీ అంత అవినీతి పార్టీ ఎవరు లేరు ఈడ. మీ అంత అవినీతి పార్టీ ఎవరు లేరు ఈడ. నేనే చెప్తున్నా కదా అన్న, ఒక అవినీతి పార్టీని దూరం చేసుకుంటే మీరు వచ్చి కూర్చున్నారు నెత్తి మీద తెలంగాణ సమాజం మీద. విషయం మాట్లాడిండు, కొడంగల్ టెండర్ విషయం మాట్లాడిండు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడన్నా గానీ ఒక టెండర్ విధానం అనేది టెక్నికల్ గా ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకు టెక్నికల్ గా ఎలిజిబిలిటీలోకి వస్తుంది. ఇది జగమెరిన సత్యం. నేనేమంటున్నా, నువ్వు నాకు తెలిసి మీరు మామూలు చేయలేదా అనుకో ఆచార్య గారిని. కొడంగల్లో టెండర్ ఉన్నప్పుడు ఇద్దరు ఎందుకు చేస్తారంటే ఒక 10 మంది నేర్పియాల్సింది కదా, వాళ్ళకి ఎవరికంటే రావచ్చు. దాని టెక్నికల్ ఇప్పుడు సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. సరే ఇది ఇంటర్నల్ ఏం జరుగుతుందని జగమెరిన సత్యం అందరికి తెలుసు. కానీ ఇవాళ ఒక టెండర్ నువ్వు టెక్నికల్ గా ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎవరికి వస్తారు అనేది దాని ప్రకారం సిస్టమ్ నడుస్తూ ఉంటది, దాంట్లో పోతుంది. ఎవరికి రావాలనేది సిస్టమ్ నడుస్తూ ఉంటది. ప్రాజెక్ట్ ఎందుకు ఎవరికి వస్తుందని సిస్టమ్ నడవదు, ఎవరికి రావాలని సిస్టమ్ నడుస్తూ ఉంటది. ఆచార్య గారు ఒక్క నిమిషం విందాం, అన్వేష్ గారు మాటలు పూర్తి విందాం. ఇప్పుడు ఈ ఆదాయ అంబానికి ఎందుకు అన్ని పోల్స్ వస్తా ఉన్నాయి అంటే వాళ్ళు ఎక్కువ పనులు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కావచ్చు, వాళ్ళు టెక్నికల్ ఉండొచ్చు అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్తారు. సో ఈ పనులలో కూడా ఏ పనులైనా ఏ టెండర్ అయినా కానీ ఒక్కోళ్ళకి పెద్దోళ్ళకి ఎందుకు పోతే ఇద్దరు టెండర్స్ అంటే కొందరికి ఎలిజిబుల్ ఉండదు. ఎలిజిబుల్ ఉన్నారు కొంతమంది ఉంటారు కాబట్టి వేస్తారు, వాళ్ళకి వస్తుంది. ఓకే, నేను ప్రశ్నిస్తూనే ఉంటామంటారు చూడ, అది గొప్ప విషయం, మనం స్వీకరించాల్సిన అంశం. ప్రశ్నించండి, కానీ అనవసరం ఆరోపణలు కాదు. ప్రశ్నించడానికి ఒక సిస్టమ్ ఉంటది. నువ్వు టెండర్లు అవినీతి జరిగింది, ఏ విధంగా అవినీతి జరిగిందో ఆ అవినీతిని పెట్టి నువ్వు కంప్లైంట్ చేయు. ఈ పద్ధతిలో ఇది అవినీతి జరిగింది, ఇది వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు, వీళ్ళకి రావాల్సిన వాళ్ళు ఇల్లు వీళ్ళకి వచ్చిందని చెప్పండి. ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధిని గురించి చాలా గొప్పగా చెప్పారు. నేనేమంటున్నా, ఈ దేశంలో రైతాంగానికి అంటే 70-80% కలిగినటువంటి రైతాంగానికి ఎంత ఇష్టం తక్కువనే. ఇది కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా ఎంత ఇష్టం తక్కువనే. రైతులు ఏం కోరుకుంటున్నారు? కిసాన్ సమ్మాన్ నిధి కాదు పెంచాల్సింది, మేము పండించినటువంటి పంటకు మద్దతు ధరకు చట్టబద్ధ కావాలంటున్నారు. చట్టబద్ధత ఎందుకు వేస్తలేరండి? రోడ్ల మీద వేల మంది రైతులు అమరదృష్ట కూర్చొని చనిపోతా ఉంటే మీకు చట్టబద్ధత వేస్తామని అధికారులకు వచ్చినప్పుడు ఎందుకు దాన్ని చట్టబద్ధత వేస్తలేరు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఏంటి అన్వేష్ గారు 2014లో మద్దతు ధర ఎంత వరికి, ఇప్పుడు మద్దతు ధర ఎంత చెప్తా. నేను చెప్తా చెప్పనా అవినాష్ గారు. 2014లో మద్దతు ధర ఎంత అంటున్నారు? 2004లో మేము అధికారానికి వచ్చినప్పుడు 400 రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధర వరిది మేము అధికారం కోల్పోయేసరికి 1150కి వచ్చింది. మరి వీళ్ళు రెండింతలు చేస్తానప్పుడు 1150 ఎంత చేయాలండి? ఇప్పుడు 2650 చేయాలా? ఇప్పుడు ఎంత అయిందండి? ఇప్పుడు ఎంత అయింది మద్దతు ధర? చెప్పండి, మీరు చెప్పండి ఆచార్య గారు. ఇప్పుడు ఎంత అయింది మద్దతు ధర చెప్పండి అన్న. మద్దతు ధర అనేది ఏ ప్రభుత్వం ఉన్నా, మీరున్నా, మేమున్నా ప్రతి సంవత్సరం పెంచుకుంటూనే పోతారు. మద్దతు ధర ఎంత ఉందన్నా? కాదు కాంగ్రెస్ పార్టీ చేయండి కాదు, ఇది ఎవరున్నా మీరు రెండింతలు చేస్తున్నప్పుడు మేము అధికారం కోల్పోయిన 2004లో 1350 ఉంటే మీరు రెండింతలు చేస్తున్నప్పుడు 2660 ఉండాలా? ఇవాళ 2300 ఎందుకున్నాయండి? ఓ మా చెప్తారు చెప్పండి. 2300 ఎందుకుంది? 2700 రూపాయలు ఉండాలా? 1350 ఉన్నది. రెండింతలు చేస్తే ఎందుకు వేయలేకపోయినరు? ఇలా ఫసల్ బీమా యోజన ఎందుకు మీరు వచ్చిండ్రు? ఎందుకు ప్రైవేట్లకు ఇచ్చిండ్రు? ఫసల్ బీమా యోజన 69,000 కోట్ల అన్న అన్వేషణ 69,000 కోట్ల రూపాయలు ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చిండ్రు? ప్రైవేట్ కంపెనీల జేబులు నింపారు. తెలంగాణలో 10 సంవత్సరాలు అమలు కాకుంటే మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొట్టికాయలు వేస్తే అమలు జరుగుతా ఉంది ఫసల్ బీమా యోజన. పంటల బీమా పథకం అనేది మీకు తెలియకపోతే అక్కడ సార్ ఉన్నారు అడగండి. పంటల బీమా పథకం కంపల్సరీ రాష్ట్ర వాటా, రైతు వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా కట్టాలా? మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? రాష్ట్రాలు కట్టుకుంటే లేకుంటే మీ ఇష్టం అని వదిలేయడం వల్ల తెలంగాణలో గత ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇది మీరు చేసినటువంటి నిర్వారకం. అంటే రేవంత్ రెడ్డి మాత్రమే కడుతున్నాడు అంటారు. చేసినామంటే మరి చట్టబద్ధత ఎందుకు వేయలేకపోతా ఉన్నారు చెప్పండి? చట్టబద్ధతను ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారు? బాగా మాట్లాడుతా ఉన్నారు. దేశంలో దోపిడీ చేసి విదేశాల్లో ఉన్నట్టు ఎందుకు తీసుకొస్తలేరండి? ఇంత మాట్లాడుతున్నారు కదా. నీరవ్ మోడీనో ఇంకో కేడీని ఎందుకు తీసుకొస్తలేరండి? వాళ్ళకి సంబంధాలు ఏమన్నా?
ఒక్కటే విషయం మీకు క్లియర్ గా ఫర్ యువర్ సబ్మిషన్ కోసమే చెప్తున్నా, మీకు తెలియడం కోసం చెప్తున్నా, మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియడం కోసం చెప్తా ఉన్నా. మొన్ననే విజయ్ మల్య గారు నేను 7,000 కోట్ల రూపాయలు ఉంటే 14,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పారు. 7,000 కోట్లు అప్పు చేసి పారిపోతే రావడానికో ఆయన చచ్చినట్టు కలుగులో ఉన్న ఎలుకను కూడా తీసుకురావడం కోసం సిద్ధమైనం. 14,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈడీ జప్తు చేసింది. ఆయన అప్పు చేసింది మీ నిర్వాహకం వల్ల, మీ కమిషన్ల నిర్వాహకం వల్ల 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దేశం దాచిపోతే మేము 14,000 కోట్ల రూపాయలు అప్పును రికవరీ చేసినాం. అందరివి నీరవ్ మోడీ, మోహిల్ చోక్సీ, విజయ్ మల్య అందరివి జప్తు చేసినాం. ఎవడు మాకు పెద్ద కాదు, మాకు పార్ట్నర్స్ కాదు. మీరు కమిషన్లు తీసుకొని మీరు లోన్లు శాంక్షన్ చేసిర్రు. 10 ఏళ్ళు సమయం పడుతుందా ఒక దోపిడీ? 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కూడా పట్టిన సందర్భం ఉన్నాయి. భోపాల్ గ్యాస్ నిందితుడు ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది? భోపాల్ కార్బైడ్ గ్యాస్ నిందితుడు ఎన్ని సంవత్సరాలు అయింది దేశం దాటిపోయి? బోఫర్స్ కేసు ఎప్పుడైంది? రైట్ మనతో పాటు 10 సంవత్సరాలు అయిందని మీరు ఆచార్య గారు అమరేందర్ రెడ్డి గారు మాట్లాడదాం. అమరేందర్ గారు